ఈరోజు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ శాసనసభ్యులు వాకిట శ్రీహరి గారికి శుభాకాంక్షలు. సో అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు బహిరంగ సభలో చెప్పిన విధంగా ముదిరాజులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని చెప్పి మంత్రి పదవి వాకిటి శ్రీహరి గారిని మంత్రి చేసి తన మాట నిలబెట్టుకున్నారు. సో అలాగే మంత్రి వాకిటి శ్రీహరి గారు అలాగే జిల్లాని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి. అలాగే ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా మొదటి నుంచి వెనుకబడిన జిల్లా, అందులో రాష్ట్రానికి మంత్రి అయ్యారు కాబట్టి జిల్లా మీద దృష్టి పెట్టి అత్యధిక నిధులు కేటాయించి జిల్లాని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాకిట శ్రీహరి గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిటి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను.